బ్రదర్, మరి మీ అందరికి కూడా మరొకసారి ఈ ఆదివారపు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు మళ్ళా మీ దగ్గరికి రావడానికి, మనం అందరం కలుసుకోవడానికి దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు. ఈ మధ్య చాలా మందిని చాలా సడన్ న్యూస్ వింటున్నాం. సడన్గా న్యూస్ వస్తున్నాయి. మొన్న ఈ మధ్య ఒక ఆయన ఒక 6-7 నెలల క్రితం నాకు కలిశాడు. ఒక ఆయన, నా తెలిసిన ఆయన, ఒక సంఘస్థుడు. ఒక ఆయన కలిసి చక్కగా మాట్లాడాడు. అన్న ఎట్లున్నావు, ఏంటి అంతా అడిగాడు. అన్న నేను కూడా అడిగాను, బాగున్నావా, ఏంటి ఎట్లా ఉంది నీ బిజినెస్ అంటే, అన్న భలే బిజినెస్ మాత్రం భలే ఉందన్న అన్నాడు. గుంటూరులో కూడా బ్రాంచ్ పెట్టాను అన్న అన్నాడు. ఏ బ్రాంచ్ పెట్టావా, అదే ఇదే అన్న అంటే, అచ్చే అది కాదన్న, నేను అట్లాంటి వాడు కాదు, బిజినెస్ పెట్టానన్న భలే నడుస్తుంది అన్నాడు. వెరీ గుడ్. మొన్న రాగానే మేడం న్యూస్ చెప్పింది, ఆయన చనిపోయాడు అని. సడన్ న్యూస్ వస్తుంది. అంటే హెల్దీగా ఉన్నట్లు కనిపిస్తున్నా, ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నా, ఏమవుతున్నారు వాళ్ళు, చనిపోతున్నారు. చాలామంది అంటే లైఫ్ అనేది మనకి అన్సెక్యూర్డ్గా ఉంది, ఒక సెక్యూరిటీ లేకుండా ఉంది. మనిషి జీవితం అంతే, నరుని ఆయువు గడ్డి వలె ఉంది. చాలామంది ఆత్మీయంగా కూడా ఏమనుకుంటామంటే, నేను చాలా బాగా నడుస్తున్నాను, నేను దేవుడితోనే ఉన్నాను, ఎందుకంటే నేను బైబిల్ చదువుతున్నాను కదా, లేకపోతే నేను బాగా వాక్యం చెప్తున్నాను అని నాలాంటి వాడు అనుకుంటాడు. చాలా బాగున్నాను నేను చాలా పర్ఫెక్ట్. ఎప్పుడు ఎవరితో పోల్చుకుంటాం అంటే, మనకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకుంటాం, పైన వాళ్ళతో పోల్చుకోం కదా. ఎందుకంటే పైన వాళ్ళతో పోల్చుకుంటే మనం చిన్నగా కనిపిస్తాం కదా, అందుకే తక్కువ వాళ్ళతో పోల్చుకుంటాం. అయితే దేవుని మాటలు, కొన్ని మాటలు ఈరోజు గమనించాలి. మనం కొన్ని మాటలు మనం ధ్యానించాలని ప్రేరేపించబడుతున్నాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకుని. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చాలా నిలబడ్డాను ఆత్మీయంగా, లేకపోతే నేను నా ప్రార్థనకు జవాబు వస్తున్నాయి, లేకపోతే దేవుడు నేను అడిగిన ఇస్తున్నాడు, నా సమస్యలన్నిటికీ పరిష్కారం వస్తున్నాయి అనుకున్నాడు. ఎట్లుండాలంట, ఏం చెప్తున్నాడు ఆయన? జాగ్రత్త, పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకో. ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. అప్పుడే పైకి వెళ్ళిపోద్ది, వెంటనే కిందకి, గ్రాఫ్ అనమాట అది, కిందకి వెళ్ళిపోద్ది, పైకి వస్తూ కిందకి వెళ్ళిపోద్ది, పైకి వస్తూ కిందకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, నేను దేవునితో బాగా నడుస్తున్నాను అనుకుంటాం, కానీ అక్కడే దూరం అయిపోతాం. ఈరోజు అసలు నువ్వు నిలబడ్డావా, పడిపోయావా, ఒకసారి చూసుకోవాలి. నువ్వు పడిపోయినవాడు అందరూ ఏమనుకుంటాడు, నేను నిలబడే ఉన్నాడు అనుకుంటాడు, కానీ తన పక్కనోడు ఎప్పుడైనా పడిపోయేవారా భయ అంటాడు. పడిపోయినవాడు ఏమనుకుంటాడు, నేను నడుస్తున్నాను అనుకుంటాడు. ఆడు పక్కనోడు ఏమంటాడు, అసలు నీ 2 కాళ్ళు కట్ అయిపోయి. ఒకసారి ఒక ఆయన ప్రయాణం చేస్తున్నాడు, ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఫుల్ రష్ ఉంది. ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు జరిగింది ఈ సంఘటన, 1983లోనో 84లోనో. గోదావరి ఎక్స్ప్రెస్లో వస్తున్నాం, మేము కూడా నిలబడి దాన్ని ఏలాడుతూ ఉన్నాం రాజమండ్రి బ్రిడ్జ్ మీద. సమ్మరు, దేవుని పని కోసం వెళ్ళి వస్తున్నాం, రాజమండ్రిలో ఎక్కాం. రాజమండ్రి కొవ్వూరులోనే ఇక్కడ ఎక్కినట్టున్నాం, నిడదవోలులోనే, గుర్తులేదు నాకు. ఎక్కాం, వస్తుంటే ఆ బ్రిడ్జ్ పై నుంచి ట్రైన్ వస్తుంది. ఇక్కడ లోకల్ నిలబడ్డాం దాన్ని పట్టుకొని. ఆ బ్రిడ్జి మీద నుంచి వస్తుంటే అసలు ఇక ప్రార్థనే, ఇంకా ప్రార్థన తప్ప వేరొకటి లేదు. ఒక ఆయన మామూలుగా పక్క తప్ప నుంచి నాతో మాట్లాడుతున్నాడు, నీ అద్దాలు పడిపోతాయి, జాగ్రత్త చూసుకో అంటున్నాడు నన్ను. పడిపోవాలని నేను అంటున్నా. పక్క స్టేషన్ రాగానే ట్రైన్ ఆపేశారు. ఎందుకంటే
ఆయన మా అందరితో మాట్లాడుతా ఆయన కాళ్ళు ఏమైనాయి అనమాట, ఆ బ్రిడ్జికి తగిలి విరిగిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోవటమే కాదు, ఏం తగిలింది ఏమో, ఎడమ కాలు కట్ అయిపోయి కింద పడిపోయింది ఆ లోపల. అది ఎవరో చూసి చెయ్యిని లాగారు. కరెక్ట్ ఏమైందా ఈ అరిసేవాడు, ఏమైనా కాలు బయట. అప్పుడు చూసుకున్నాడు. ఎప్పుడు చూసుకున్నాడు? అందరూ ఎందుకు అరుస్తున్నావు, అదిగో నీ కాలు పడిపోయింది అక్కడ అని చెప్పాడు వాడు. మాకు చెమటలు పట్టిపోయినాయి. తాను నిల్చున్నానని తలంచుకొని వాడు ఏమన్నాడమ్మా, నిల్చున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు. చాలాసార్లు బాబా నేను భలే ఉన్నాను దేవుడితో అనుకుంటాం. దేవుడు నాకు ప్రార్థన కానీ జవాబు ఇస్తున్నాడు, దేవుడు నేను అడిగిన అన్నీ ఇస్తున్నాడు. నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తున్నాయి అంటే ఒక ఆయన చెప్తున్నాడు మొన్న, నాకు స్వస్థతలు వస్తున్నాయి బ్రదర్. నేను ఫోన్ చేయగానే అవతల హలో అనగానే నువ్వు చెప్పకుండా అవతల ఒక ఆమె ఈమెలాగా హలో అందంట. ఏంటమ్మా నీ గొంతు సరిదయిందా అన్నాడంట. అవును పాస్టర్ గారు అందంట. అప్పుడు ఏమన్నాడు ఆయన, కాదు నేను ఆవిడ హలో అనక ముందే నా నుంచి స్వస్థత స్వరంలోకి వెళ్ళిపోయిందంట. అప్పుడు నేను అన్నా, నేను 15 రోజులు తగ్గుతున్నానయ్యా, నన్ను కూడా హలో అని అన్నా. చూడండి పిల్లారా, కొన్ని మాటలు అసలు మనం నిలబడ్డామా పడుకున్నామా అంటే పడిపోయామా? ఈరోజు కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఒకవేళ నువ్వు నిలబడ్డాను అనుకుంటే గమనించు, పడిపోయామో. మొట్టమొదటి కేసు మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే మొదటి సంఘటన ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం. ఇక్కడ ఎవరు ఆదికాండం 3వ అధ్యాయం అనగానే ఎవరు కనిపిస్తారు మనకి? ఆదాము హవ్వ కనిపిస్తారు. 4వ వచనం, మీరు వాటిని తిరిచడమున కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలని ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండి చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. ఒకసారమ్మా ఏమైంది ఇప్పుడు ఇక్కడ? పాము ఏం చెప్పింది? ఏం చెప్పింది? 4వ వచనం, మళ్ళీ 4వ వచనం ఇందాక, అప్పుడు మీరు చావనే చావరు. మీరు చావనే. దేవుడు ఏం చెప్పాడు? 2వ అధ్యాయం 16వ వచనం. 2వ అధ్యాయం 16. ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెట్టును తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పాడు ఆదాముకి హవ్వకి. విన్నారా ఇద్దరు? వినలేదా? చెప్పినప్పుడు విన్నారా వినలేదా? తలూపారా? అంతసేపు ఆ పండు దగ్గరికి వెళ్ళారు వాళ్ళిద్దరు? వెళ్ళలేదు. కానీ 4వ వచనంలో సైతాను అడిగింది ఏమని, మీరు ఆ పండు దేవుడు మిమ్మల్ని ఆ పండు తినొద్దు అన్నాడా అంది. ఇది నిజమా? ఏమన్నాడు? ఇది నిజమా అన్నాడు కదా. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అన్నాడు. అంటే ఏమంది? అవును, ఆ తోట మధ్య ఉన్న చెట్టు పడం ముట్టుకోవద్దు అన్నాడు దేవుడు అంది అవ్వ. అప్పుడేమంది? తింటే మీరు చచ్చిపోతారు అన్నాడు. అప్పుడేమో 4వ వచనం, మీరు చావనే చావరు. అది దినమున ఏమంది? దేవతలు గొప్పలా స్త్రీ ఆదామవ్వ గొప్పలా? దేవతలు గొప్పవాళ్ళ ఆదామవ్వలు గొప్పవాళ్ళ? మనం గొప్పవాళ్ళమా దేవతలు గొప్పవాళ్ళ? దేవతలు ఎగురుతారు కదా. అంతే, ఎగిరినా కూడా మనకి కాపలా ఉంటారు. మనమే గొప్పవాళ్ళం. ఇక్కడ కూడా ఎవరు గొప్పవాళ్ళు? ఆదామవ్వ గొప్పవాళ్ళ దేవతలు గొప్పవాళ్ళ? ఆదామవ్వ గొప్పవాళ్ళు. ఏం చెప్పింది సైతాను? మీరు ఈ పండు తింటే చావనే చావరు, పైగా మీరు దేవతల్లాగా ఉంటారు. ఎక్కడ పడిపోయింది ఈమె?
దేవుని సన్నిధిలో ఉండి ఏదేను వనంలో దేవుని సన్నిధిలో దేవుని పరిశుద్ధత ఉన్నప్పుడు దేవుడు అక్కడికి వచ్చి వాళ్ళతో కలుస్తూ ఉంటాడు, నిరంతరం వాళ్ళతో కలిసి వెళ్తూ ఉన్న సమయం, అటువంటి ప్రాంతంలో కూడా ఈమె పడిపోయింది. ఎందుకు పడిపోయింది చెప్పండి? ఎందుకు పడిపోయింది? దేవుని మాటకి విలువ ఇవ్వలేదు. దేవుని మాట నువ్వు వింటలేదు అంటే ఎందుకు వింటలేదు? ఎందుకు పెట్టలేదు నువ్వు మాట? చెప్పండి, ఎందుకు పెట్టలేదు? నువ్వు పడిపోయావు కాబట్టి నువ్వు దేవుని మాట వింటలే. నీకు దేవుని మాట కన్నా బయట మాటలు ఎక్కువ విలువ ఇస్తున్నాయి. జనం ఏమవ్వాలి? పోవాలా, పెరగాల, తరగాల? తరగాల, పెరగాల? తగ్గాలి. తగ్గకపోతే ఏమంటుంది? డాక్టర్ మంచివాడు కాదంటదా? ట్యాబ్లెట్ పని చేయట్లేదు. ఇవ్వండి, నువ్వు దేవునితో కనుక సరిగ్గా లేకపోతే ఎన్ని మెసేజ్ తిన్నావు ఇప్పటికీ? ఎన్ని విషయాలు దేవుడు నీకు చెప్పాడు? ఏంటి నీ రియాక్షన్ ఏంటి? ఎందుకు నువ్వు ఎందుకు మారట్లేదు? ఎందుకు మారట్లేదంటే నువ్వు దేవుడి మాటల కన్నా సైతాన్ మాటలకు విలువ ఇస్తున్నావు అనమాట. అందుకోసం నీ లోపల మార్పు అనేది లేదు. మార్పు లేదు నీ లోపల. యు ఆర్ స్టిల్ లైక్ దట్. వింటున్నావు. మీరు వినువారు మాత్రమై ఉండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకు వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఏమంటున్నాడు? మీరు వినేవాళ్ళు మాత్రముగా ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోవద్దు. వాక్యం ఎన్నిసార్లు ఏమేమి వాక్యాలు చెప్పాడు దేవుడు మీకు ఇన్ని రోజుల వరకు? ఎన్ని మెసేజ్లు విన్నారు? దేని గురించి చెప్పాడు? చర్చి మానవద్దు అని చెప్పాడు దేవుడు ఎప్పుడన్నా? చెప్పాడు లేదా? చెప్పాడు. ఎన్నిసార్లు మానేవు? అందుకే పడిపోయింది అమ్మ. దేవుని మాట కంటే సైతాను మాటకి విలువ ఎక్కువ. సైతాను మాటలో ఏం కండిషన్స్ ఉండవు, దేవుడి మాటలో కండిషన్స్ ఉంటాయి. దేవుని వాక్యం కదా. మీరు వినుమారు మాత్రమై ఉండి వాక్య ప్రకారము ప్రవర్తించని మిమ్మల్ని మీరు నువ్వు వినువారు మాత్రమే ఉంటే ఏం చేస్తున్నావు? నిన్ను మోసం చేసుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించే వారినై ఉండు. ఒకవేళ వాక్య ప్రకారం నువ్వు ప్రవర్తిస్తే నిన్ను నువ్వు మోసం చేసుకోవట్లేదు. వాక్య ప్రకారం నువ్వు ప్రవర్తించకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎవడైనాను వాక్యమును వినివాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. అది ఎట్లా అంటాడంట? ఎట్లా అంటాడు? అతడు వాక్య ప్రకారము ప్రవర్తించిన వాడు అద్దములో తన సహజ మొహం చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తాను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడ వెంటనే మర్చిపోవును కదా. నిన్న నేను ఎందుకు అనుకున్నా అంటే అనుకున్నాను. నేను ఎందుకు అనుకున్నా? అర్థం ఉంది కదా, నేను ఇట్లా అనుకున్నా. మన పరిస్థితి ఏంటంటే వాక్యం వింటున్నాం కానీ వాక్య ప్రకారము ప్రవర్తించడం లేదు. ఒక వ్యక్తి నువ్వు దేవునిలో నిలిచి ఉంటే వాక్య ప్రకారము నిన్ను నువ్వు క్రమపరచుకుంటావు. నిన్ను క్రమపరచుకోవట్లేదు అంటే దేవుని మాట కంటే సైతాను మాటకి విలువ ఎక్కువ ఇచ్చావు. దేవుడు చాలా విషయాలు ఒకటేసారి చెప్తాడు. అన్ని వెళ్ళి చెప్తాడా? వెళ్ళి చెప్తాడు. ఈరోజు ఒక విషయం చెప్తే రేపు ఇంకో విషయం చెప్తాడు. ఏం చేయాలి? పడిపోయింది. నువ్వు నిల్చున్నావా, పడిపోయావా? హవ్వ అనవసరంగా అంటే దేవుడు అంత చక్కగా చెప్పిన మాటను పక్క పెట్టేసి ఎప్పుడైతే ఈ సర్పం వచ్చి చెప్పిందో మీరు దేవతల వలె ఉంటారని ఒక కనికట్టు చూపించిందో మోసపోయింది. ఎంతకాలం చెప్పాలి దేవుడు నీకు? ఏ విషయాలు చెప్పాలి? పోనీ ఏ విషయాలు చెప్పాడు నీకు ఇంతవరకు దేవుడు? ఎన్నిసార్లు చేసుకున్నావు? ఎన్ని క్రమపరుచుకున్నావు? ఎన్నిటికి లోపడ్డావు కనీసం? అంటే నువ్వు కూడా ఎక్కడన్నా
మళ్ళీ ఆ ఉంది దేవుని సన్నిధిలోనే. దేవుడు రోజు వచ్చిపోతున్నాడు ఏది మన తోటలోకి, వీళ్ళతో మాట్లాడుతున్నాడు. సాయంకాల సమయంలో చల్లపూటన యెహోవాతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధమైన స్థలం, హ్యాపీ లైఫ్ వాళ్ళది, కష్టపడేది లేదు, చెమట వచ్చేది లేదు, ఏం చేసేది లేదు. అటువంటి స్థలంలో హవ్వ కేవలం సైతాను మాట విని పడిపోయింది. ఆమె తిని అక్కడ నాకు ఆ విషయం ఎందుకు కొంచెం అర్థం కాదు. ఆరో వచ్చింది చదవండి, రెండవ భాగం. ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేదు ఆయన? ఎందుకు చెప్పలేదు ఆయన? తింటావా లేకపోతే గుద్దుతానే ఉంటుంది. ఏం చేశాడు? మేబీ ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు ఆమె ఎక్కడి నుంచి తెచ్చిందో. అయితే సైతానీతో ముచ్చటించిన సంగతి ఆయన కూడా విన్నాడేమో, విన్నాడో వినలేదో. ఒకవేళ వీళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఈయనతో మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే మరి వేరువేరుగా ఒకరి దగ్గర ఒకరు ఉన్నప్పుడు మాట్లాడిందో, మన దగ్గర వివరాలు లేవు. ఏదైనా సరే ఆయన కూడా ఒక ఇంట్లో ఒక వ్యక్తి పడిపోతే ఇంకొక వ్యక్తి కూడా ఆత్మీయంగా పడిపోతాడు. ఇప్పుడు భర్త మందిరం మానేశాడు అనుకోండి, భార్య ఏం చేస్తుంది? భర్త ప్రార్థన చేయడం మానేశాడు అనుకో, భార్య ఏం చేస్తుంది? మాట్లాడరేంటండి. భార్య ప్రార్థన చేయడం మానేస్తుంది అనుకో, భర్తకి ఇంకా హ్యాపీ, బైబిల్ బయట పడేస్తాడు, అబ్బా మంచి పని చేసింది అనుకుంటాడు. ఇది మొదటి, నువ్వు నిల్చున్నావా పడిపోయావా? దేవుని మాటకు విలువ ఉందా, లోకం మాటకు విలువ ఉందా? పోనీ నువ్వు దేవుని మాటకు వినిపిస్తే ఎన్ని మారినాయి నీ జీవితంలో? ఎన్ని సంగతులు చెప్పాడు ఇప్పటివరకు దేవుడు? ఎన్ని విషయాలు చెప్పాడు? ఎన్ని విషయాలు క్రమపరుచుకున్నావు? ఎన్ని విషయాలు సరి ఒకరినొకరు క్షమించండి అన్నాడు అనుకో దేవుడు, క్షమించావా అంటే మళ్ళా ఇట్లా క్వశ్చన్ మార్క్ వస్తుంది నాకు. ఇక్కడ నేను చూస్తున్నావు కదా, ఫేస్లో క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది నాకు. పోనీ క్షమిస్తున్నావా? పోనీ ప్రేమిస్తున్నావా? పోనీ తగ్గించుకున్నావా? పోనీ క్రమంగా దేవుని మందిరానికి వస్తున్నావా? నీ కుటుంబం వస్తుందా? అంటే అన్ని క్వశ్చన్ మార్క్సే ఉంటాయి. మొదటి లక్షణం ఏంటి? నువ్వు కనుక నిల్చుంటే దేవుని మాటకు విలువ ఇస్తావు. దేవుని మాటకు విలువ ఇస్తావు. ఎంతమంది చదువు వచ్చిన వాళ్ళు వాక్యం చదువుకుంటున్నారు? కష్టమే. పోనీ ఎంతమంది చదువు రాని వాళ్ళు వాక్యం వింటున్నారు? అది కూడా కష్టమే. పోనీ ఎంతమంది దగ్గర లేటెస్ట్ సినిమా అప్డేట్స్ పాటలు ఉన్నాయి? ఇది కరెక్ట్ ప్రశ్న. ఇది కరెక్ట్ ప్రశ్న. యవనస్తులు ఎంతమంది దేవుని వాక్యం చదువుకుంటున్నారు? డౌటే కదా. పుస్తకాలు చదవటానికి టైం లేదు అంకుల్, బైబిల్ ఎవరు చదువుతాడు? నువ్వు గనక ఏంటి నిలబడ్డాలి అంటే తప్పకుండా దేవుని మాటలు చదవాలి, దేవుని మాటలకి లోపడాలి. చూడండి, ఇంకొక సంఘటన చూద్దాం మనం. ఆదికాండం 19వ అధ్యాయం 17. వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణంలో దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతంలోకి పారిపోమని చెప్పగా. ఎవరు చెప్పారు? దేవదూతలు. ఎవరికి చెప్పారు? లోతుకి, ఆయన భార్యకి, 2 కుమార్తెలకి చెప్పారు. ఏం చెప్పారు? మీరు ఎక్కడ ఆగకుండా పరిగెత్తి ఆ పర్వతానికి పారిపోండి. ఇంకోటి ఏం చెప్పారు కండిషను? మీరు ఎంత ఏవైనా వెనకకి తట్టు తిరిగి చూడొద్దు అన్నారు. చెప్పారా? ఇక్కడండి ఈసారి 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. ఎందుకు వెనక తట్టు చూసింది? ఎందుకు చూసిందమ్మా వెనక తట్టు? వాళ్ళు చెప్పారు కదా చూడొద్దని. ఎందుకు చూసింది? క్యూరియాసిటీ.
ఏం జరుగుతుంది అసలు వెనక? TV9లో చెప్తాడు కదా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎక్కడ పోయారు వాళ్ళు ఏమో అంటుంటాడు కదా ఆయన, రవి ప్రకాష్. సో మన ఈ క్యూరియాసిటీ ఎక్కువైపోయింది. ఏం జరుగుతుంది అసలు, అరుపులేంటి, ఆ గొడవలేంటి, ఆ ధూపంలా పొగలు వస్తున్నాయి, బాంబులు వేలినట్టు పేలుతుంది, ఏం జరుగుతుంది? దేవుడు ఏం చెప్పాడు? ఏం జరిగినా సరే నువ్వు వెనక తట్టు చూడొద్దు. ఎవరికి విలువ ఇచ్చింది? దేవదూతల మాట విందా? వినలేదే. దేవుని మాటకు విలువ ఇవ్వకపోతే నువ్వు కూడా అట్లా నశించిపోతావు. నువ్వు ఎన్నిసార్లు చెప్తాడు దేవుడు? ఎన్నిసార్లు చెప్తాడండి? సరి చేసుకో, క్రమపరచబడు, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఇవి ఎన్నిసార్లు చెప్తాడు దేవుడు? నువ్వు యథార్థంగా ఉండు, నువ్వు నమ్మకంగా ఉండు, దేవుని మందిరాన్ని ప్రేమించు, క్రమంగా దేవుని మందిరానికి రా, దశమ భాగం ఇవ్వు, ఎన్నిసార్లు చెప్తాడు దేవుడు? గనక దేవునితో యథార్థంగా ఉంటే తప్పకుండా దేవుని మాటకి విలువ ఇస్తాడు. నువ్వు దేవుని మాటకి విలువ ఇవ్వట్లేదు అంటే ఏమైనట్టు? నిలబడ్డాను అనుకుంటున్నావు కానీ పడిపోయావు, ఎప్పుడో కట్ అయిపోయినాయి కాళ్ళు. అయినా సరే నేను మంచిగా అనుకుంటున్నావు, నేను చాలా బాగున్నాను, చాలా ఇది. ఇంకా వ్యక్తిని చూద్దాం దయచేసి. ఆదికాండంలోనే ఇంకొక కారణం చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం, 6వ వచనం చదువు. అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గర సింధూర వృక్షం వద్దకు చేరాడు. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించారు. ఎక్కడ చేరాడంట? సింధూర వృక్షము దగ్గరికి చేరాడు. సింధూర వృక్షము యేసుప్రభు యొక్క శిలువకు గుర్తు, అంటే దేవుడు చెప్పిన స్థలానికి వచ్చాడు. ఓకే, కనానీయులు ఆ దేశంలో నివసించారు. ఆ తర్వాత ఏమైంది? 7వ వచనం. అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాడు. ఆ సింధూర వృక్షం దగ్గరికి వచ్చినప్పుడు యెహోవా దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై అబ్రహామా, నేను ఈ దేశాన్ని నీకు ఇస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాడు. అంతవరకు బాగుందా? తర్వాత ఏం చేశాడు? అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవుడు చెప్పాడు అక్కడి నుంచి వెళ్ళమని చెప్పాడా? రెండవది, నువ్వు పడిపోయావా నిలిచావన్న కారణం ఏం తెలుసా? ఈయన ఏం చేశాడంట? తూర్పునున్న బేతేలునకును పడపట్టునున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవా నామమున అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన. దేవుడు రెస్పాండ్ అయ్యాడా? ప్రత్యక్షమయ్యాడా? సింధూర వృక్షం దగ్గర ప్రత్యక్షమయ్యాడు. మరి హాయికి బేతేలకు మధ్య గుడారం వేసి అదే బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తే ప్రత్యక్షమయ్యాడా? ప్రత్యక్షం కాలేదు. నువ్వు పడిపోయావా నిలబడ్డావా గుర్తు ఏంటంటే, ఇటు బేతేల్లో ఉంటావు, అటు హాయిలో ఉంటావు. బేతేలు అంటే అర్థం ఏంటి? బేతేలు అంటే దేవుని ఇల్లు, దేవుని నివాసము, రొట్టెల ఇల్లు అన్నారు. హాయి అంటే రాళ్ల కుప్ప. ఆదివారం బేతేల్లో ఉంటావు, ఆదివారం సాయంత్రం నుంచి హాయిలో ఉంటావు. హాయ్ 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 అనుకుంటా. అవసరం ఉన్నప్పుడు బేతేలకు పరిగెత్తి వస్తావు. మళ్ళీ అయ్యయ్యా జ్వరం వచ్చింది తగ్గొస్తుంది, పిల్లడు జగ్గు వాడికి విరోచితాలు, వీడికి అది ఆడికి పని లేదు, అది లేదు, అయ్యో దేవా నువ్వే దిక్కు, బాంచని కాలం మొక్కుతా అంటావు. మళ్ళా ఉద్యోగం రాగానే మళ్ళీ వెళ్ళిపోతావు, మళ్ళీ హాయ్ 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 అని. తూర్పునున్న హాయికి పడపట్టునుండా ఎంతకాలం అంటే 2 మనస్సులు నీ లోపల వస్తే నువ్వు పడిపోయావని అర్థం. ఉంటే హాయిలన్నా ఉండు, లేకపోతే బేతేళ్ళన్నా ఉండు. మధ్యలో ఎందుకుంటావు? బేతేళ్ళన్నా ఉంటే, లేకపోతే హాయిలన్నా ఉండు.
యెహోవా నామమున బలిపీఠం కట్టాడంట, బలి అర్పించాడంట, ప్రార్థన చేశాడంట. దేవుడు ఏం రెస్పాండ్ కాలేదు. అవసరానికి దేవుడు, అవసరం తీరిన తర్వాత దెయ్యం. రెండు మనసులు నీ లోపల ఉంటే నువ్వు దేవుని నుంచి దూరం వెళ్ళిపోయావు అనమాట. హాయిలోనే ఉండు, బెతెల్లాను. ఏలియా ఏమన్నాడు? యెహోవా దేవుడైతే ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు కదా. ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు? యెహోవా దేవుడైతే యెహోవాని ఆరాధించండి, బయలు దేవత అయితే బయలుని ఆరాధించండి. ఎంతకాలం ఉంటావు? ఆదివారం ఏమో అవసరానికి బేతేలు, లేకపోతే హాయ్. అప్పుడు ఏమైంది? ఇంకా ఈయన కథ అయిపోలే. ఇంకేముంది? అబ్రాహాము ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చాను. ఆ దేశములో కరువు భారంగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. ఎందుకు? అక్కడ ఆగాడా? పోనీ హాయికి బేతేలుకి మధ్యాహ్నం ఉన్నాడా? లేదు. అక్కడి నుంచి ఇంకా దూరం వెళ్ళిపోయాడు, దక్షిణ దిక్కు వెళ్ళిపోయాడు. అప్పుడేమొచ్చింది? కరువు వచ్చింది. మరి రెండింటి మధ్యలో ఉన్నావా? అక్కడ కూడా లేవు. అసలు రెండింటి మధ్య ఉండవే తప్పు. దాన్ని కూడా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన? కరువు వచ్చిందా ఐగుప్తుకి వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. నీ జీవితంలో కరువు కనిపిస్తుంది, సమాధానం లేకుండా ఉంది, అసంతృప్తి ఉంది, తిరుగుబాటు జీవితం ఉంది. అంటే ఏముంది నీ జీవితంలో? ఏమొచ్చింది? కరువు వచ్చింది అనమాట. ఎంతసేపు ఐగుప్తులోనే బతుకుతావు, దేవుడికి హెల్ప్ చేయాలని ట్రై చేస్తావు. అక్కడి నుంచి అతడు ఐగుప్తులో నివసించకు, ఐగుప్తు దేశమునకు వెళ్ళిపోయాడు. సింధూర వృక్షం వదిలేసి, ఆ శిలువ దగ్గర ఉండవయ్యా బాబు అని దేవుడు చెప్తే దాన్ని వదిలేసి హాయికి బేతేలకి మధ్యకి వెళ్ళాడు. అక్కడ ఉండబట్టలేక అక్కడి నుంచి ఇంకా దక్షిణ దిక్కు వెళ్ళిపోయాడు. కరువు వచ్చింది. కరువు అనే సాకు తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ప్రియమైన విశ్వాసి, ఎక్కడున్నావు నువ్వు? ఐగుప్తులో ఉన్నావా? లోకం నీ లోపల కనిపిస్తూ ఉంటుంది. లోకం కనిపిస్తుంటుంది, మాటికి లోకాన్ని తృప్తిపరచాలి, లోకాన్ని సంతోషపరచాలి, లోకం కోసం బ్రతకాలి, అన్యుల్ని తృప్తిపరచాలి. వాళ్ళు ఎవరైనా కదా, బంధువులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరు వాళ్ళని తృప్తిపరచాలి. వాళ్ళకి విరోధంగా మనం ఉండకూడదు. వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఇక్కడ నీకోసం మరణించి రక్షించిన దేవుడు పోయాడు, ఆయన అటుపోతే పోయాడులే. వెళ్తే ఐ వాంట్ టు బీ హ్యాపీ. నేను ఐగుప్తులో ఉన్నాను కాబట్టి ఐగుప్తులో నేను హ్యాపీగా ఉండాలి. సో నువ్వు గనక ఐగుప్తుతో కాంప్రమైజ్ అవుతుంటే, వాళ్ళతో పాటు సర్దుకుపోతుంటే నువ్వు ఐగుప్తులో ఉన్నావని గుర్తుపెట్టుకో. రాఖీ బంధన్ వస్తుంది ఎప్పుడు? రేపా ఇయ్యారా? ఎంతమంది చేతులు కనిపిస్తాయి? రేపు నేను ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి చూడాలనుకుంటున్నా. ఫోన్ చేసి రండి అంటున్నారు కదా. ఎంతమందికి కనిపిస్తాయి? అంటే కాంప్రమైజ్ అయిపోతున్నాం ఎక్కడికి అక్కడ. ఎవరికైనా కాలు తగిలినందుకు ఏమంటాం? అంటావా? ఎందుకు? మర్యాద అది. ఏమనాలి? కాలు తగిలితే సారీ అని మనం ఏమంటాం? వాళ్ళు ఇట్లా అంటాం మనం. అంటే నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎట్టిపోతున్నావు? నిలబడ్డావా? పడిపోయావా? నువ్వు నిలబడ్డానని నువ్వు అనుకుంటున్నావు, కానీ పడిపోయినావు నువ్వు. కరువు వచ్చింది అబ్రహాం జీవితంలో. అక్కడ ప్రమాదం వచ్చింది. ఏం చెప్పాడు? అమ్మా, ఎవరినైనా నిన్ను అడిగితే శారాయి అందంగా ఉండేదంట. ఎవరినైనా నిన్ను అడిగితే ఏం చెప్పాలి నువ్వు? నా చెల్లి అని చెప్పమ్మా, ఎందుకంటే నువ్వు నాకు చెల్లివే అవుతావు కదా. అవుతా. అంతకుముందు చెల్లివే అయ్యేది, ఇప్పుడు పెళ్ళం అయింది కదా. అయినా చెల్లి అని చెప్పమ్మా అంటే ఆ రాజు ఏం చేశాడు? నీ చెల్లా అయితే నేను చేసుకుంటా అన్నాడు ఆయన. దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ us. ఏమండి, ఎక్కడున్నావండి మనం? ఎక్కడ పోతున్నావు నువ్వు? ఎటు నీ ప్రయాణం ఎటుపోతుంది? నిలబడ్డావా? పడిపోయావా? వేర్ ఆర్ యూ? కాంప్రమైజ్ అయిపోయే లైఫ్ మంది. కాంప్రమైజ్ అయిపోయి
మూడో కారణం చూద్దాం దయచేసి 13వ అధ్యాయం, అదే 13వ అధ్యాయం, 13వ అధ్యాయము 5వ వచనం. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారంలో ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయేను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహం పుట్టెను. ఎందుకు కలహం వచ్చింది? పశువులు ఎక్కువ ఉన్నాయి. అసలు లోతు ఎందుకు వచ్చాడు అంటే ఈయన తీసుకొచ్చాడు పని లేక కాదు, దేవుడికి సహాయం చేద్దామని తీసుకొచ్చాడు. నీ వల్ల అయిందే నీ సంతానం నిన్ను దీవిస్తానన్నాడు కదా దేవుడు. కాబట్టి అబ్రహాం ఏం ఆలోచన చేశాడంటే, అరే నాకు ఇప్పుడు 90 years 75 years, నా భార్యకి 65 years, ఇంకా పిల్లలు అవన్నీ పుట్టడం అనేది అసాధ్యం. కాబట్టి వాళ్ళ మరి తల్లిదండ్రులు లేనివాడు ఉన్నాడు కదా అని తన తమ్ముడు కొడుకుని తీసుకుని వచ్చాడు. ఓకే, తీసుకొస్తే ఈయన లోతుకి ఆస్తి ఉందంట. దేవుడు అబ్రహామును బట్టి లోతును కూడా ఎంత ఆశీర్వదించాడు అంటే వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఆశీర్వదించాడు. గొడవలైతే అబ్రహాం వచ్చి లోతుతో అన్నాడయ్యా, మరి మన ఇద్దరం బంధువులు కాబట్టి గొడవ పడద్దు, ఇదిగో నీ ముందంతా స్థలం ఉంది, నువ్వు కుడి తట్టుపోతే నేను ఎడమ తట్టుపోతా, నువ్వు ఎడమ తట్టుపోతే నేను కుడి తట్టుపో, చాయిస్ నీదే అన్నాడు. ఈయన ఏమనాలి అప్పుడు? నీకు ఒక ఆఫర్ ఇచ్చాడు అనుకో, ఏమనాలి మనం? మర్యాద కోసం అన్నా ఏమనాలి? చెప్పమ్మా ఏమనాలి? నేను లేదు బాబాయ్ తప్పు, వాళ్ళేదో బుద్ధి తక్కువే, అసలు నిజంగానే అనాలి. ఎందుకంటే ఏ తోడు దిక్కు దిమాన లేనివాడిని తీసుకొచ్చాడు పాపం ఆయన. కానీ ఈయన ఏమన్నాడు చూడండి, 19వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చి వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లుపారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటినీ ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాడు. ఎందుకు ఆ ప్రాంతం ఎందుకున్నాడు ఆయన? పచ్చిగుంటే తింటాడా? బిజినెస్ మైండ్ అనమాట అయింది. బిజినెస్ మైండ్ ఎక్కువ పచ్చికుంది, గొర్రెలు బాగా బలుస్తాయి, సిటీకి దూరంగా కొంచెం సిటీకి దగ్గరలోనే ఉంది, గొర్రెలు బాగా తీసుకెళ్ళి సొదొమ గొమొర్రాలు అమ్ముకోవచ్చు. ఎక్కడేసాడు చూడండి, 12వ వచనం. లోతు ఆ మైదానం వందున పట్టణంలో ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకున్నాడు. దగ్గరికి వేసుకున్నాడు. వై? బిజినెస్ మైండ్ అన్నమాట. ఎప్పుడైతే ఒక విశ్వాసి దేని మీద నా అంతట నేను వృద్ధి చెందాలి అనే ఐడియా వస్తుందో ఆ విశ్వాసి పడిపోయినట్టు. మొన్న ఒక ఆయనకు ఫోన్ చేశాను నేను. ఫోన్ చేసి, ఏమండి మీరు ఆ చర్చికి రావట్లేదు? వస్తున్నానండి, చిన్న బిజినెస్ చేస్తున్నా అన్నాడు. ఏం బిజినెస్ అంట? ఫ్లాట్స్ బిజినెస్ చేసుకుంటున్నాడు ఆయన. నేను ఏం చెప్పలేదు, జవాబు చెప్పలేదు ఆయనకి, ఎందుకంటే నాకే ఏం చెప్పాలి ఆయనకి అనుకుని పెట్టేసిన ఫోన్. ఎప్పుడు చేసుకుంటున్నాడు ఫ్లాట్స్ బిజినెస్? ఆయన వెళ్ళి చెప్పండి, ఏ రోజు చేసుకుంటున్నాడు? ఆదివారం చేసుకుంటున్నాడు ఆయన ఫ్లాట్స్ బిజినెస్. ఓవర్ టైం చేస్తున్నాడు ఒక ఆయన, ఇంకొక ఆయన. ఎందుకు డబ్బులు వస్తాయి కదా. పిల్లలు ఒక సంగతి గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరం మానేసి ఎవరన్నా సరే ఏ పనన్నా చేస్తే అది ఏమవుద్ది తెలుసా? పౌలు గారు చాలా ఖచ్చితంగా చెప్పాడు. ఏమన్నాడు? కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక.
ఎందుకు మానేస్తున్నారు వాళ్ళు? 11:25 12:25 ఎబ్రీ పత్రిక. ఎందుకు మానేస్తున్నారయ్యా? చాలా అసలు ఎన్నిసార్లు ఈయన చూడండి, ఇంత డబ్బు సంపాదిస్తాడా? 10:24 చదవమ్మా. కొందరు మానుకొనుచున్నట్లుగా ఏం చేయమన్నాడు? ఇప్పుడు అడగాలన్నా ఆయన నిరసన నన్ను ఏమడగాలి అన్న? చర్చికి ఎందుకు రాలేదని అడగాల? అడగడు. ఏమడుగుతాడు నన్ను? ఏమడుగుతాడు నన్ను? ఏం అడగడు. అన్న రా అన్న టీ తాగుదాం అంటాడు. పిచ్చపాటు మాట్లాడిపోతాడు. ఏమన్నాడు ఇక్కడ? ఒకరినొకడు హెచ్చరించు. నువ్వు పడిపోతే నువ్వు అసలు దేవుని సంగతిలో పట్టించుకో. పరిచయం పట్టింది అనుకో మానేస్తాం. దగ్గు వస్తే మొన్న నా 2-3 వీక్స్ బ్యాక్ నాకు బాగా దగ్గు వచ్చింది. మానేసినా నేను. ఎందుకు మానేయలేదు? దగ్గు వస్తే ఆఫీస్ మానలేదు నేను. పని మానం, మళ్ళీ పని మానం, అస్సలు చచ్చిన మానం పని. 4 కర్చీఫ్లు చుట్టూ కట్టుకొని పోయి చీతుకుంటా పని అన్నా చేస్తావు కానీ మాత్రం మానం. కానీ ఏం మానేస్తావు? చర్చి మానే. ఫంక్షన్ వచ్చింది. ఈరోజు మాకు ఫంక్షన్ ఉంది. ఏం చెప్పింది మా మేడం? చర్చ్ అయినాక వస్తాం. ఈ మధ్య చాలామంది ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారంటే మరి మనము వాళ్ళతో కలిసి ఉండాలి కదండి, కలిసి ఉండాలి, వాళ్ళ వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, చేయాలి కదా, బంధువులు కదా. కరెక్టే, బంధువులే. నాకు ఎక్కడి నుంచి ఫోన్ చేశారు, డౌట్ అడిగారు నన్ను ఒకటి. అన్న మరి ఇట్లా ఫంక్షన్ ఉంది, ఏం చేయాలంటే ఏం చేస్తావని అడిగా. అంటే ఏం లేదన్నా వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకు వెళ్దామా అంటే మరి మనం వాళ్ళు సువార్త చెప్పాలి కదన్నా. అంటే ఎన్నిసార్లు వెళ్ళావు ఇప్పటికి ఫంక్షన్కి అని అడిగా. వెళ్తానే ఉన్నాను. మరి ఎంతమంది చెప్పావు? చెప్పలేదు. లేదు వాళ్ళు అంటున్నారంట నువ్వు నా ఫంక్షన్ రాకపోతే నేను నీ పిల్లల ఫంక్షన్కి రాను అంటే, ఈయన పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళు చదువుకుంటున్నారు. నువ్వు రాకపోతే నీ పిల్లల పెళ్ళికి రానంటే అర్థం ఉందా? అవతల వాళ్ళు ఈయన దాన్ని పట్టుకున్నాడు. ఇవన్నీ కూడా వేస్ట్ కారణాలండి. కారణం ఏంటంటే నువ్వు ఆత్మీయంగా పడిపోయావు కాబట్టి ఇవన్నీ తీసుకొస్తావు. పాపం ఈయన ఇంత లోతుని చూస్తే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎంత సంపాదించాడండి. ఒక ఆయన లెక్క కట్టాడు లోతు దగ్గర. అప్పటి ఇప్పుడు లెక్కలు బట్టి చూస్తే 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తి సంపాదించాడంట లోతు. కొద్ది కాలంలోనే 5 కోట్లు అంతకంటే ఎక్కువ ఆస్తి సంపాదించాడు. ఏం కూడా ఏం తీసుకున్నాడు? భార్య పోయింది, ఆస్తిపాస్తులు పోయినాయి, కట్టుబట్టలతో బయటకు వచ్చారు. కట్టుబట్టలతో పోని నిలబెట్టుకున్నాడా? అది కూడా లేదు. లోకంలో ఏ తండ్రి చేయని పాపం చేసి ఇష్ట నుంచి ఎగిరిపోయాడు. ఎందుకంటే దేవునికంటే దేనికి విలువ ఇచ్చాడు? దేవునికంటే నువ్వు దేనికన్నా విలువిస్తే అది ఉండదు. నేనుగా దేవుని వాక్యం చెప్తున్నది. అబ్రహాము మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత కానీ దేవుడు అతను మళ్ళా దిగించలేదు. ఎందుకు 25 సంవత్సరాలు పెట్టిందంటే ఇక ఈ సింధూర వృక్షం దగ్గర ఉంటే ఇంతకాలం కట్టేది కాదు ఆయనకి. ఆ సింధూర వృక్షం వదిలేసి అటు బేతేలికి వెళ్ళాడు. పోనీ అక్కడన్నా ఉన్నాడా? అక్కడ లేడు. మళ్ళీ హాయికి వచ్చాడు. పోనీ అక్కడన్నా ఉన్నాడు. హాయికి బేతేలికి మధ్య ఉన్నాడు. ఇది మహాఘోరం. హాయికి బేతేలికి మధ్య ఉన్నాడు. దేవుడితో లేడు, ఇటు లోకంతో లేడు. పోనీ అక్కడున్నాడా? పోనీ అట్లా ఇంకొక అడుగు ముందుకేసి ఈయన ఐగుప్తు దేశంలో పోయి ఉన్నాడు. పోనీ లోతు సంగతి చూస్తే ఇంకా భయంకరం. సో 3 కారణాలు చూసాం. ఒకటి, దేవుని మాట వినకపోవడం, లోతు, ఆదామావ. రెండవది, దేవుని విడిచిపెట్టి లోకం వైపు ఆకర్షించబడి వెళ్ళిపోవటం. వాళ్ళ లైఫ్లో ఉంటే
నువ్వు నిలబడలేదు, పడిపోయావన్న సంగతి గుర్తుపెట్టుకో. యు ఆర్ ఫాలెన్. దేవుని దూరంగా వెళ్ళిపోయావు. నువ్వు అనుకుంటున్నావు అదే నేను చాలా బాగున్నాను, ఎందుకు ప్రార్థనకు రారు, ఎందుకు దానికి రారు, దీనికి రారు అంటే కారణాలు ఇగో ఇక్కడే దొరుకుతాయి మనకి. ఇంకో వ్యక్తిని నేను ఎందుకు తీసుకుని రావాలనుకుంటున్నాను చూడండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. ఎందుకు తొలగిపోయింది? 2 సార్లు దేవుడు ప్రత్యక్షమై ఈయన చెప్పాడు, ఏమన్నాడు? నువ్వు ఇతరుల దేవతలను వెంబడించవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. దీనికి కారణం మీరే చెప్తారు నాకు. 5వ అధ్యాయం 4వ అధ్యాయం రండి. సొలొమోను 4వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం. మొదటి రాజులు 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సొలొమోను ఐగుప్తు రాజు అయిన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి దేవుని పద్ధతి ఏంటి? దేవుని పద్ధతి ఏంటి? ధర్మశాస్త్ర ప్రకారం దేవుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి? అన్యుల్ని పెళ్లి చేసుకోవాలి. ఇశ్రాయేలీయుల్ని పెళ్లి చేసుకోవాలి. ఇశ్రాయేలీలతోనే స్నేహం చేయాలి. ఎవరైతే ఏంటి ఈయన ఈ సొలొమోను చెడిపోవటానికి కారణం ఏంటంటే ఈయన ఫ్రెండ్షిప్ అనమాట, ఈయన స్నేహం. చాలామంది యవనస్తులు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు అంటే వాళ్ళ స్నేహం వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. దేవుడు 2 సార్లు చెప్పాడు. ఏమంటే మొదటిసారి కల్పించాడు. సొలొమోను ఎంత గొప్పోడంటే దేవుడు ప్రత్యేకంగా సొలొమోను ఏర్పాటు చేసుకున్నాడు. దావీదుతో అన్నాడు కదా, దావీదు నువ్వు నా మందిరం కట్టాలని ఆశపడ్డావు, చాలా మంచిదయా, చాలా సంతోషంగా ఉంది నాకు. అయితే నువ్వు నా మందిరాన్ని కట్టొద్దు, ఎందుకంటే నీ చేతులు బాగా రక్తం చిందించాయి. నీ రక్తం చిందించిన చేతులతో మందిరం కట్టకూడదు. నీ కుమారుని ద్వారా నేను నా మందిరాన్ని కట్టిస్తాను, సొలొమోను ద్వారా నా మందిరాన్ని కట్టిస్తాను అంటే దావీదు ఏం చేశాడు? మందిరానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన తర్వాత సొలొమోను దేవుడు రాజు చేసి సొలొమోను ద్వారా 12 సంవత్సరాలు తండ్రి సమకూర్చిన అన్ని వస్తువులతో చక్కగా బంగారము, వెండి, వెలగల రాళ్ళు, దేవదారు, మ్రాను, రకరకాల వస్త్రాలు అన్నీ పెట్టి దేవుని మందిరం కట్టాడు. కానీ ఏమైంది? కట్టిన తర్వాత దేవుడు ఈయనకు ప్రామిస్ చేశాడు. ఏంటి? సొలొమోనా, నీ తరం నుంచి నేను తప్పకుండా ఒకరు నా సింహాసనాన్ని పరిపాలిస్తారు అని వాగ్దానం చేశాడు. దావీదుకు కూడా చేశాడు ఈ వాగ్దానం. అయితే సొలొమోను తర్వాత ఇశ్రాయేలు దేశం 2గా విభజించబడింది. దావీదు గోత్రానికి మాత్రం ఒక భాగం ఇచ్చి మిగతా 11 భాగాలు అన్యుడికి ఇచ్చేశాడు దేవుడు. ఎందుకు అంటే సొలొమోను యొక్క ప్రవర్తన సరిగా లేదు. 11వ వచనం 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అది ఏం చెప్పాడు అంటే నువ్వు పడిపోయావు, నిలబడ్డావు, ఇక్కడ తెలిసిపోద్ది నువ్వు ఎవరు నీ ఫ్రెండ్స్. ఒక ఆయన అన్నాడు కదా, అయ్యా నీ స్నేహితుడి పేరు చెప్పు, నువ్వు ఎట్లాంటి వాడు నేను చెప్తాను అన్నాడు. టెల్ యువర్ ఫ్రెండ్, నేమ్ ఆఫ్ ద ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్ అన్నాడు. మరి ఎందుకు మరి ఈ రోజుల్లో యవనస్తులు, మన సంఘంలో ఉన్న యవనస్తులు స్తబ్దంగా బెల్లం కొట్టిన రాయిలాగా ఏదో ఒక హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినట్టు నీరసంగా ఊసిరి కళ్ళు వేసుకొని
బైబిల్ తీయటం కూడా రాదు, ఏంటో ఇట్లా చెప్తుంటారు. నాకే అనిపిస్తుంది, నేను ముసలోనా వాళ్ళు ముసలోళ్ళు అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ మనసు ఎక్కడుంది? ఎక్కడుంది వాళ్ళ మనసు? ఇక్కడ ఏదో తల్లిదండ్రుల యొక్క ప్రోద్బలంతో వస్తున్నారు మన చర్చిలో యవనస్తులు. మీ గురించి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ స్నేహితులు ఎవరు? చెప్పాడు ఈయన. ఇంకా చూడండి, మళ్ళీ చదవమది. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. ఏం చేయొద్దు? వారితో మీరు సహవాసం చేయొద్దు, మీతో వాళ్ళు సహవాసం చేయటానికి ఛాన్స్ ఇవ్వద్దు. మీ ఫ్రెండ్ యాకోబు పత్రిక చాలా ఘోరంగా చెప్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ. వ్యభిచారిణులారా, మీ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఏమంటున్నాడు? ఈ లోక స్నేహం ఏమని సంబోధిస్తున్నాడు? వ్యభిచారిణులారా. ఎవరైతే విశ్వాసి లోకంతో స్నేహం కలిగి లోకంతో బతుకుతూ లోకంతో తిరుగుతూ ఏది ఇక్కడికి వచ్చినప్పుడు తప్ప, వాళ్ళైనా సరే, ఆడపిల్లలైనా సరే, మగపిల్లలైనా సరే, పురుషులైనా సరే, ఆయన సంబోధించే మాట ఏంటి? వ్యభిచారిణులారా, వ్యభిచారం చేసే స్త్రీలారా. ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరగరా? దేవునితో వైరం అంటే ఏంటి? దేవునికి ఇష్టం లేని పని అని మీకు తెలీదా? చాలా మందిని దేవుడు ఆశీర్వదించలేకపోతున్నాడు. ఎందుకు తెలుసా? ఎందుకు? దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు కానీ ఎక్కడుంటున్నారు వాళ్ళు? ఎక్కడుంటున్నారు? లోకంలో ఉంటున్నారు. విశ్వాసులే బాప్తిజం తీసుకున్నారు, పాపక్షమాపణ పొందారు, బాప్తిజం తీసుకున్నారు, ఆదివారం బలవంతాన మందిరానికి వస్తున్నారు, ప్రార్థన చేయమంటారు. కానీ ఏముంది? ఎక్కడుంది? వాళ్ళ స్నేహం ఎక్కడ? లోకం. మన యూత్ మీటింగ్, నేను పేరు చెప్పను కానీ కొంతమంది పిల్లలు వస్తారు కదా. ఒక అబ్బాయి అయితే పేరు వద్దు కానీ ఎట్లా కూర్చుంటాడంటే ముళ్ళ మీద కూర్చున్నట్టే కూర్చుంటాడు. ముళ్ళ మీదే ఇట్లా చూస్తుంటాడు. రాసుకోయా బాబు అంటే అంటాడు, మళ్ళీ ఇటు చూస్తాడు. ఎందుకు ఇలా ఫైల్స్ ప్రాబ్లం ఏమో అనుకున్నాను నేను. ఫైల్స్ ప్రాబ్లం కాదు. ఏం ప్రాబ్లం? ఫ్రెండ్షిప్ ప్రాబ్లం. ఆయనకి ఫ్రెండ్షిప్ ప్రాబ్లం. ఒక నిమిషం ఉండలేకపోతున్నాడు అనమాట. అక్కడ ఒక నిమిషం మనసు కేంద్రీకరించలేకపోతున్నాడు వాక్యం మీద. మరి ఎందుకు వచ్చాడు అంటే వాళ్ళ పేరెంట్స్ బలవంతం చేసి ఉంటారు. వచ్చాడు. నువ్వు నిలబడ్డావు అనుకుంటున్నావేమో, కాదు, నువ్వు పడిపోయావు. నీ స్నేహితులు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నావు? ఈ సొలొమోను చూడండి ఏం చేశాడు. అదే 11వ అధ్యాయం. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనిచూ వచ్చెను. ఎంతమంది టైటిల్ ఇచ్చాడు చూడు దేవుడు. కామాతురత గలవారై వారిని మోహించి, కామాతుర గలవారై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. అతని భార్యలు అతనికి ఎంతమంది? 1000 మంది. 1000 మంది అండి ఈయనకి. ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళందరూ? ఫ్రెండ్స్ అండి. అరే పలానా అవునా, సరే, అరే ఆమె బాగుంటుంది అక్కడ, రైట్. ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరగరా? దీని నష్టం ఏంటి? ఆయన పేరు వచ్చింది. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలో అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిరగగా
అష్టారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచి ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడ్డ 7వ వచనం సొలొమోను కెమోషు యెహోవాను మోయాబీయుల హేయమైన దేవతలకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. ఏం చేశాడు? ఏం చేసింది స్నేహం? ఇస్రాయేల్ దేశంలోకి విగ్రహాలను తీసుకొని వచ్చింది. మరి ఒక భార్య ఒక దేవతను తెమ్మంది తెచ్చిపెట్టాడు. ఏం చేయాలి? నీ స్నేహితులు ఎవరు? స్నేహితులు, నీ ఫ్రెండ్స్ ఎవరు? నువ్వు నిలబడ్డాను అనుకుంటున్నావు కానీ నీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పు ఫస్ట్. ఎవరు నీ ఫ్రెండ్స్? ఈయన దేవుడు ఒక మాట చెప్తాడు చూడండి. 3వ అధ్యాయం, ఈ మొదటి రాజుల గ్రంథంలోనే 3వ అధ్యాయం, మొదటి రాజు గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. 3వ వచనం, తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించెను గాని ఉన్నత స్థలములందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపం వేయించుచుండెను. ఉన్నత స్థలములు అంటే నువ్వు ఈ దేవతల కోసం పెట్టిన స్థలాలు. ఎందుకు చేశాడు అంటే ఆయన స్నేహితుల కోసం చేశాడు. కాబట్టి ఈరోజు ఆలోచన చేయి, నువ్వు నిలబడ్డావా పడిపోయావా? నిలబడ్డాను అనుకుంటున్నావు కానీ పడిపోయావు నువ్వు. ఏముంది నీ లోపల? స్నేహితులు ఉన్నారా? లోకముందా? లోక పోకడలు ఉన్నాయా? లోక ఆచారాలు ఉన్నాయి. లోకం కోసం దేవుడిని వదిలేస్తావు, లోకం కోసం దేవుడిని మర్చిపోతావు. ఏంటి? లోకం కోసం సండేని వదిలేస్తావు, అన్నీ వదిలేస్తావు. ఎవ్రీథింగ్. తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు తాను పడిపోకుండానట్లు జాగ్రత్త చూసుకున్నాడు. జాగ్రత్తగా చూసుకోవాలంట. దీని పర్యావసానం ఏందో తెలుసా? చూడండి, దేవుడు ఏమన్నాడు ఆఖరికి? అదే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనలను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యం నీకుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేది. రాజ్యాన్ని నీ దగ్గర తీసేసి నీ దాసునికి ఇస్తాను. ఆయనను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగు చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకుని యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రం నీ కుమారునికి ఇచ్చేదను. రిజల్ట్ దేనికి? ఇది పైకి తల పైకి ఎత్తండి. దేనికి? ఇది ఫలితం దేనికోసం వచ్చింది? లోక స్నేహాన్ని ఆశించి, లోక స్నేహం కోసం, స్నేహితుల కోసం దేవుని మర్చిపోయి, దేవుని వెంబడించకుండా, దేవునికి విరోధంగా బ్రతుకుతూ, దేవుని బాధ పెడుతూ ఏం చేశాడు దేవుడు? మొత్తం రాజ్యం తీసేయలే కానీ మీ నాన్నకి నేను మాట ఇచ్చాను కాబట్టి నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తం ఒక్క గోత్రం నీ దగ్గర ఉంటుంది, 11 గోత్రాలు తీసిపడేశాడు. ఎక్కడుంది? దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాడు నీ లైఫ్లో, కానీ నువ్వు ఎక్కడున్నావు? దయచేసి గమనించండి, మనం ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుడు ఆశీర్వదించడండి. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ లోకంలో మనం ఉంటాం, ఆత్మీయంగా మనం లోకంతో పాటు మమేకమై, లోకంతో పాటు కలిసి లోకాన్ని తృప్తిపరచడానికి, లోకస్తులను తృప్తిపరచడానికి, లోకస్తులను సంతోషపరచడానికి మనం గడిపినంత కాలం ఒక్క ఆశీర్వాదం కూడా మనకు రాదు. ఒక్కటి కూడా రాదు. ఒక్కటి కూడా రాదు. ఎవరన్నా సరే మీరు ఎవరన్నా తీసుకోండి, నువ్వు ఎంతకాలం అయితే లోకంతో కలిసి చాలా దెబ్బలు కొడతా ఉంటాడు దేవుడు. బుద్ధి తెచ్చుకొని వెనక్కి వస్తే వచ్చినట్టు. గమనించండి, మీరు ఎంతకాలం, ఆయనే కాదు, నా కొడుకనే కాదు, కూతురనే కాదు, ఎవరైనా అంతే. రాలేదు
ఊ అంటే ఎక్కడికైనా ఎవడు ఉన్నాడా? ఎవడా ఊ అంటే ఎవడు? పవన్. ఇంకోటి ఎవడు? భాస్కరా, చారి. ఇంకా ఊ అంటే వాళ్ళ అమ్మ చెప్పినా వాళ్ళ అని చెప్పినా ఏం చేశాడు దేవుడు? ఒకసారి నాకు దగ్గరికి వచ్చాడు. ఏంట్రా నిఖిల్ అంటే, అంకుల్ అందరికీ మెయిల్ వచ్చింది కానీ నాకు రాలేదన్నాడు. ఎందుకు రాలేదు నీకన్నా? ఏమో రాలేదు, ప్రార్థన చేసుకోవాలి. విన్నాడా? ఎక్కడ విన్నాడు? వాళ్ళ మామని తీసుకుని పోయేవాడు గుద్దిండా? అప్పుడు ఏమైంది? పోలీస్ కేసు అయిందా? అప్పుడు ఏమొచ్చింది? అప్పుడు వదిలేశాడు అందరినీ. గమనించండి, నేను మన ముందు జరుగుతున్నాయే మీకు గుర్తు చేస్తున్నాను. ఎవరైనా సరే దేవుని పద్ధతిలోకి మనం రావటం నేర్చుకోవాలి. మన పద్ధతిలోకి దేవుడు రాడు, ఎప్పుడు రాడు దేవుడు మన పద్ధతిలోకి. మనమే ఆయన పద్ధతిలోకి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తాము? దెబ్బలు తగిలినాక వెళ్తే ఏం లాభం? దెబ్బలు తగలక ముందే విని అయ్యా దేవుడా తప్పైపోయింది, కాలు ముక్తా బాంచే నేను వెళ్ళిపోతా అంటే ఓకే అంటాడు దేవుడు. వాడికి మంచి ఉద్యోగం ఇవ్వటం ఏం పోస్ట్ ఇచ్చాడు దేవుడు ఆయనకి? మేనేజర్ పోస్ట్ ఇచ్చాడు. మేనేజర్, క్లర్క్ కాదు, కామర్స్ మేనేజర్ అంట ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు వచ్చింది దీని. మీరు గమనించండి, యాకోబు ఉన్నాడు. యాకోబుని ఎప్పుడు తెగించాడు దేవుడు? తన సొంతగా పని చేశాడు. అది చేద్దాం, ఇది చేద్దాం, మామని మోసం చేశాడు, అన్నాన్ని మోసం చేశాడు, అన్నం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. ఆఖరికి మళ్ళా మా ఊరు వెళ్దామని బయలుదేరితే వాళ్ళన్నీ ఎదురు వస్తున్నాడని భయపడిపోయాడు. ఎంతమంది? 400 మందితో వస్తున్నాడు బాబు అంటే, అరే పాపరే ఇటు చంపుతాడని 2 గుంపులుగా విభజించి అందరం పంపించేసి అప్పుడు దేవుడు దగ్గరికి వెళ్ళాడు. దేవా, ఇది కాదు, నీవు నన్ను ఆశీర్వదించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను కానీ నీ పేరేంటి చెప్పమన్నాడు. అప్పుడు చెప్పాడు యాకోబు ప్రభా నా ప్రభువు, నేను మోసగాడిని. యాకోబు అంటే ఏంటి? ఎవరైనా మోసం చేశావు? నన్ను అడిగితే ఆయన మోసం చేయనివాడు ఎవడు లేడు. అటు లేయాన్ని మోసం చేశాడా? రాహేల్ని చేశాడా లేదా? వాళ్ళ మామని చేశాడు. ఇంకా వాళ్ళ అన్నం చేశాడు. వాళ్ళ నాన్నం చేశాడా? ఎవరిని ఆయన చేయింది? వాళ్ళ అమ్మని కూడా చేశాడో చేయలేదా? వాళ్ళ అమ్మ చాలా సహకరించింది. ఆయన చెడిపోవడానికి కారణం వాళ్ళ అమ్మ. అది రియలైజ్ అయ్యి ఆ రోజు దేవుడి దగ్గరికి వస్తే అప్పుడు దేవుడు ఆయన ఆశీర్వదించాడు. మరి ఈరోజు ఒకసారి ఆలోచన చేయి. చిన్న కారణాలు చెప్తావు, కథలు చెప్తావు, చిన్న విషయాలు. దేవుడు అన్నీ కౌంట్ చేస్తాడు. నేను మీకు చాలాసార్లు చెప్తున్నాను, దేవుడు ప్రతిదీ కౌంట్ చేస్తాడు. నువ్వు ఒక ప్రార్థన అడుగుతున్నావు దేవుడిని అంటే నీ వెనకాల చూస్తాడు. ఏంటి నీ హిస్టరీ ఏంటి? ఎన్ని సండేలు వచ్చారు? ఎంత ఆరాధన చేశారు? దశంభాగం ఇచ్చారా లేదా? వారం అంతా నమ్మకం ఉన్నారా లేదా? ప్రార్థనకి దేవుని మందిరంలో కనిపిస్తున్నారా లేదా? సంఘంతో సహవాసం ఉందా లేదా? అన్నీ చూస్తాడు దేవుడు. గాడ్ విల్ కౌంట్ ఎవ్రీథింగ్. మన బ్యాంకింగ్ సెక్టర్లో ఒక వర్డ్ ఉంటుంది, ఏమంటారు దాన్ని? అదేంటి ఒక పాయింట్స్ అంటారు. ఏంటి? కాదు కొన్ని పాయింట్స్ ఏమో, క్రెడిట్ పాయింట్స్ కాదమ్మా, అది నాకు కాదమ్మా. ఇప్పుడు క్రెడిట్ పాయింట్స్ కాదు, అది మనకి సిబిల్ స్కోర్ అంటారు. థ్యాంక్ యూ. సిబిల్ స్కోర్ అంటే నీవు ఆర్థికంగా ఎంత నిజాయితీగా ఉన్నావు, ఎంత పతిష్టంగా ఉన్నావు, నీకు ఆర్థిక స్తోమత ఎంత బలంగా ఉన్నదని చూపిస్తుంది. అది సిబిల్ స్కోర్ అంటారు. నీకు ఏ లోన్ ఇవ్వాలన్నా అది కొట్టి చూడంగానే నీ ఫోన్ నెంబర్ కొట్టంగానే నీ సిబిల్ స్కోర్ వస్తుంది. more than 8%, more than 8, 9, 8.5 ఉంటే అడిగినట్టు ఇస్తాడు. 7 ఉందనుకో ఏం చేస్తాడు? అడుగుతాడు, ఎంత జీతం నీకు, ఏం చేస్తున్నావు, ఎన్ని అప్పులు ఎగ్గొట్టావు, ఎంత డబ్బు. దేవుడు కూడా నీకు సిబిల్ స్కోర్ చూస్తాడు. నీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది దేవుడి దగ్గర? ఎంత ఉంది? అది నీకే తెలుసు, ఆయనకి తెలుసు. కాబట్టి ఈరోజు ఈ మాటలు మనం ఆలోచన చేద్దాం. నేను నిలబడ్డావా, పడిపోయావా? పడిపోయి కూడా నేను నిలబడ్డాను అనుకుంటున్నావా?
దేవుడు నీకు స్పష్టత ఇచ్చాడు, నువ్వు నిలబడ్డావు పడిపోయావు నీకే చెప్పాడు దేవుడు. నిలబడితే దేవా థ్యాంక్ యూ నేను నిలబడ్డానని చెప్పు. పడిపోతే దేవా నేను నిలబడ్డాను అన్న భ్రమలో ఉన్నాను, కానీ ఎప్పుడో పడిపోయాను దేవా, ఎప్పుడో పడిపోయాను. ట్రైన్ ఆగిపోయిన తర్వాత కొద్ది నిమిషాల్లోనే షాక్కే ఆ యవనస్తుడు చచ్చిపోయాడు అక్కడ. కొద్ది నిమిషాల్లోనే అతను కింద పడిపోయాడు. మేమందరం దిగేళ్ళి చూసాము. చాలా అది స్టేషన్ కాదు కదా, మధ్యలో ఎక్కడో ఆపాడు. కొద్ది నిమిషాల్లోనే చనిపోయాడు. దేవుడు నీ పరిస్థితి ఏంటో నీకు చెప్తున్నాడు. జస్ట్ రియలైజ్ యువర్ సెల్ఫ్. ఎక్కడున్నావు నువ్వు? ఏంటి నీ పరిస్థితి? నీ ఆత్మీయ జీవితం ఏంటి? పడిపోయావు కానీ నేను అబ్బపాలే మంచుకున్నాను అనుకుంటున్నావా? నువ్వు మంచుకున్నావో పడిపోయావో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. సమయం తీసుకొని ఒకసారి పరిస్థితి చేద్దాం. దేవా నిజమే, నేను చాలా అనుకుంటున్నాను ప్రభా, నా గురించి చాలా ఆత్మీయత ఉందనుకుంటున్నాను, చాలా బలంగా ఉన్నాను అనుకుంటున్నాను, కానీ నా పరిస్థితి నాకు వివరించావు ప్రభా. నేను క్రమపరచుకోవటానికి సహాయం చేయి దేవా అని అడుగుదాం. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.